హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వేవ్ నుంచి అయితే ఎవరైతే తెలుగులో మాట్లాడతారో వాళ్ళ కోసం అయితే వీళ్ళు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చారండి. మీరు ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు ఈ జాబ్స్ని అయితే. అంటే మీకు తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. అండ్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రెజెంట్ అయితే ఈ హియరింగ్ అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. 2 months పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు వచ్చేసి 3.6 lakh per annum వరకు మీకు ఫిక్స్డ్ ఎల్పిఏ ఉంటుంది. అలాగే మీకు అడిషనల్గా 2.4 ఎల్పిఏ కూడా అయితే వీళ్ళైతే యాడ్ చేస్తారండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే సేల్స్ డిపార్ట్మెంట్లో అంటే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమైతే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చేస్తే ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కింద నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏం కాదు, ఇంటి దగ్గర నుంచి మీరైతే వర్క్ చేసుకోవచ్చండి. టోటల్గా ఓపెనింగ్స్ అయితే 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి లొకేషన్స్ కూడా కొన్ని మెన్షన్ చేశారండి. వీరైతే విజయవాడ, హైదరాబాద్, కర్నూలు ఈ లొకేషన్స్కి సంబంధించి అయితే వర్క్ చేసుకునే విధంగా మనకైతే ఇక్కడ ప్రెజెంట్ వేకెన్సీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా అయితే ఈ జాబ్స్కి మాత్రం ఖచ్చితంగా నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగులో అంటే తెలుగు లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బి యాడ్ అండ్ అడ్వాంటేజ్, అంటే ఇంగ్లీష్ కూడా కొంచెం అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మ్యాక్సిమం మనకైతే తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా అయి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి దిస్ ట్రైనింగ్ ఈజ్ ఫుల్లీ స్పాన్సర్డ్ బై నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు మీకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా వీళ్ళు మీకు 2 months పాటు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మేము ఎలాంటి స్టైఫండ్ అయితే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. అంటే గతంలో అయితే వీళ్ళు స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు. చాలామంది ఏంటంటే అప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఎలాంటి టార్గెట్స్ ఉన్నప్పుడు పర్ మంత్ 30 అలాగా 25 to 30,000 శాలరీ వచ్చేది. అలా కొందరు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 2 months పాటు అలా జాబ్ చేసి తర్వాత వాళ్ళు దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే 2 months వాళ్ళకు శాలరీ వచ్చేది. ఊరికే జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉంటారు, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా ఉందని చెప్పేసి ప్రెజెంట్ అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం వీళ్ళైతే మానేశారండి. ఇన్ కేస్ మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే నో స్టైఫండ్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద 2 months ట్రైనింగ్ పీరియడ్. సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఏ శాలరీ ప్యాకేజ్ అప్ టు 6 LPA. అంటే మీరు తర్వాత వచ్చేసి 6 LPA ప్యాకేజీకి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఇందులో ఫిక్స్డ్ వచ్చేసి మీకు 3.6 LPA అయితే మీకు ఫిక్స్డ్ పే అయితే ఉంటుంది. అలాగే వేరియబుల్ పే కింద మీకు నెక్స్ట్ వచ్చేసి 2.4 LPA అయితే మీకు, అది కూడా మీ యొక్క బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్లీ ఇన్సెంటివ్ బేస్ చేసుకొని మీకు 2.4 LPA వరకు అయితే మీకు వేరియబుల్ పే అయితే ఉంటుంది. అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో మీరు పాస్ అవుట్ ఏమంటే మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ కూడా వచ్చి మనకు ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకోవచ్చు అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. 6 days మీరైతే వర్క్ చేయాలి వీక్లీలో. సాటర్డే అయితే మీకు వీక్లీ ఆఫ్ ఉంటుంది. అలాగే మనకి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 11 AM to ఈవినింగ్ 8 వరకు అయితే ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది. అలాగే వర్కింగ్ అవర్స్ ఉంటుంది చెప్తున్నారు. అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ కూడా ఉండాలి, విత్ గుడ్ వైఫై కనెక్షన్ ఉండాల్సి ఉంటుందండి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు కనుక ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్లో మేము కెరీర్ స్టార్ట్ చేసుకుంటాం అనుకుంటే మీకు ఇక్కడ అప్లై అయితే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. నేను అప్లై చేశాను కాబట్టి నాకు అప్లై అని చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ ఫిల్ చేయండి. వితిన్ 1 minute ప్రాసెస్ అంతే. ఇంకా తర్వాత వాళ్ళే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసుకొని కంపెనీ రిక్రూటర్స్ మీకు అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఎవరైతే సేల్స్ డిపార్ట్మెంట్లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో, సేల్స్ డిపార్ట్మెంట్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది టార్గెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పే చేసుకొని మీరు ఫేస్ చేయగలనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి. అంత మేము ఫేస్ చేయాలనుకునేప్పుడు మీరైతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.